రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ నైట్ లైఫ్లో లైఫ్ లేకుండా పోతుంది సార్. పబ్లు క్లబ్లు మీద రైడ్స్ చేస్తున్నారు, డీజేలు డ్రగ్స్ అమ్ముతున్నారేమో అని వాళ్ళ మీద ఎంక్వైరీలు వేయిస్తున్నారు. రెస్టారెంట్స్ ఇంకా కెఫేస్లో ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా అని వాళ్ళ మీద రైడ్స్ వేసి ఒకవేళ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద కేసులు వేసి మూయించేస్తున్నారు. పొరపాటున వెదర్ బాగుంది కదా అని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎంత తెలంగాణలో 29 lakh డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారని చెప్పినా ఇలా చేయడం ఫేర్ కాదు కదా. ఎంత తెలంగాణలో 13.6 crore డ్రగ్ డోసెస్ ఉన్నాయి అని యాంటీ నార్కోటిక్ బ్యూరో చెప్పినా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంత తెలంగాణలో లాస్ట్ ఇయర్ మాత్రమే దేశ నలుమూలల నుంచి 150 kgs ఆఫ్ ఆల్ప్రేజులమ్ అనే డ్రగ్ వచ్చిందని తెలిసినా ఇలా చేస్తూ మన నైట్ లైఫ్ని మన ఫ్రీడమ్ని లాగేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? చాలా పెద్ద తప్పు కదా. ఇది ఎలా ఉందంటే మనం ఏదైనా చెత్త పని చేసి మన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మన అమ్మో మన నాన్నో మనల్ని మందలిస్తే మీరు నాకు నచ్చిన పని చేయనివ్వట్లేదు అని వాళ్ళ మీద చిరాకు పడ్డట్టు ఉంది. ఎంతైనా రేవంత్ రెడ్డి గారు కూడా పేరెంటే కదా. వాళ్ళ పిల్లలతో ఉన్నట్టు స్టేట్లో ఉన్న అందరి పిల్లలతో ఉండడం తప్పేనేమోలే. మొన్న ప్రణీత్ హనుమంతు విషయంలో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేయించారు. దానికి ముందు సుల్తానాబాద్లో ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే వాళ్ళని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇలాంటి విషయాల్లో త్వరగా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకు గవర్నమెంట్, ఇంకెందుకు పోలీసులు అని మనమే అంటాం. కానీ డ్రగ్ ఫ్రీ స్టేట్ని చూడాలి అని, రేప్ లాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అని నైట్ లైఫ్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే పోలీసులు ఫ్రెండ్లీగా లేరు అంటున్నాం. పోలీసులు ఇంకా ఎలా ఉండాలి?